అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 1981-82 బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వారు ఆలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని వారి ఈ 40 ఏళ్ల కాల అనుభవాలను ఒకరినొకరు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి గురువర్యులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమాన్ని చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. పరశురాం సార్ గారు వేదిక పైన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో 1981-1982 7వ తరగతి బ్యాచ్ కొన్ని కారణాల చేత రాములు సార్ గారు రాలేకపోయారు. అట్లానే కృష్ణారెడ్డి సార్ కూడా రాలేకపోయారు. సత్యనారాయణ సారు రాలేకపోయారు. వారికి కూడా ఈ సభ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనకు విద్యను బోధించినటువంటి అంటే 1వ తరగతి నుండి వారికి వరుసగా కొంతమంది ఉపాధ్యాయులు పాపం స్వర్గస్థులైనారు. వారికి పేరు చెప్తా నేను. మనం ఒక్క నిమిషం వారికి మౌనం పాటిస్తామని తెలియజేసుకుంటూ, శేషులు మల్లారెడ్డి సార్ మగ్దుంపూర్ వారు వాస్తవ్యులు ఉండ్రి, తొడుపురేరి సత్యనారాయణ గారు, జనార్దన్ సారు, యాకే సారు, సహదేవ్ సార్ హెచ్ఎం, అంజయ్ సారు, వి అంజయ్ సారు, పసుల అంజయ్య సారు, గూడ అంజారెడ్డి, కె కృష్ణారెడ్డి, కనకయ్య హెచ్ఎం సారు, కనకయ్య బోయివాడ వీరు మనకు విద్యను అభ్యసించారు. వారు ఈరోజు లేకపోవడానికి మనం చింతిస్తూ ఒక్క నిమిషం వారికి మౌనం పాటిస్తామని వారి ఆత్మ మన సంతోషంగా ఉండాలి పరలోకంలో అని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం వారికి మనం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పరశురాం సార్ గారు, దబీరుద్దీన్ గారు వేదిక పైన ఎట్లా అది ఉంటే దాంతో మనం పరిచయం చేసుకుంటాం. చాలా చక్కగా రానటువంటి ఇంకా కొంతమంది కూడా జాయిన్ అవుతారు. 1 గంట వరకు కూడా జాయిన్ అవుదామని చెప్పారు. వారి కారణాల చేత వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుంటూ, మొట్టమొదటి ఈ కార్యక్రమం స్టార్ట్ కావడానికి మంద సుమతి నన్ను ఒకరోజు రాత్రి ఫోన్ చేసి ఆంజనేయులు నీతోనే అవుతుంది అని చెప్పినప్పుడు చాలా మేము అనుకుంటున్నాం అప్పటికి. కానీ కార్యరూపం దాల్చింది. ఒకసారి సుమతికి అందరం కూడా మనం చప్పలతో స్వాగతం చెప్పాలి. వారు కూడా మా మిత్రురాళ్ళకి అప్పటి నుండి రోజు మాకు కాంటాక్ట్ వండుకుంటూ ఉండాలి. వారు కరీంనగర్ రూరల్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మకల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మీరు చూస్తున్నది. ఏమంటారు, నమస్కారం. తర్వాత ఉపాధ్యాయులు పరశురాములు సారు, తర్వాత దబీరుద్దీన్ సార్ గారు మనకి విద్యను బోధించిన ఉపాధ్యాయులు. చాలా సంతోషం వాళ్ళిద్దరు వచ్చినందుకు. ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదు. ఒక చిన్న పాట రూపకంలో నేను తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగగనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా,
ఐదేళ్ల వయసులోన పలక బలపంతో మొదలు అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురుసెను మీ హృదయం. ఆటపాటల్లోన అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా చేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి విద్య నేర్చినోళ్ళేనయ్యా, ఒకనాటి మీ శిష్యులేనయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో సంతకం, మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బ్రతకటం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బ్రతకటం. ఎట్ల తీరునో ఈ రుణం, ఏమిస్త చెల్లునో మీ త్యాగం. ఎట్ల తీరునో ఈ రుణం, ఏమిస్త చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరిపోవునా టీచర్ల గొప్పతనము, మాటల్లో చెబితే సరిపోవునా టీచర్ల గొప్పతనము. నింగినేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధన ఉండాలయ్యా, నింగినేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధన ఉండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. థ్యాంక్ యూ. వాస్తవ్యురాలను బొమ్మగల్ గ్రామంలో 7th వరకు చదువుకున్నాను. అప్పుడు పరశురాములు సారు మనకు ఇంగ్లీష్ చెప్పారు. దబీరుద్దీన్ సారు మ్యాథ్స్ అండ్ హిందీ చాలా బాగా చెప్పారు. రాములు సార్ కూడా మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవారు. సార్ ఇప్పుడు రాలేదు. ఓకే, 7th వరకు ఇక్కడ చదువుకున్నాము. కాకపోతే ఈ ఉపాధ్యాయులను గెట్ టుగెదర్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసినామంటే 81-82 బ్యాచ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కలుసుకోవాలని. కాకపోతే ఇక కొంచెం చాలా టైం పట్టింది. గురువులు కూడా కొంచెం రావడానికి టైం పట్టింది. నెక్స్ట్ పరిచయం అంటే ఇక బొమ్మకల్ గ్రామం అందరం కలిసి మళ్ళీ 7th వరకు చదువుకొని నెక్స్ట్ దుర్షేడ్లో 3 years చదువుకొని అందరం కలిసి ఉన్నాం. కాబట్టి అసలు ఏం మాట్లాడాలో నాకు తుమ్మతి తెలుసు, అందరికీ తెలుసు. మా ఒక పాప ఒక బాబు. పాపకు మ్యారేజ్ అయింది. ఆమె జ్యోతిష్మతి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. నెక్స్ట్ బాబు వచ్చేసి కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్ కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో. నెక్స్ట్ కోడలు సాఫ్ట్వేర్, కాకపోతే ఇప్పుడు కొంచెం స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రెండవరు మన అబ్బాయిల నుండి ఆదిలాబాద్ డిస్టిక్ ఏసీటీఓగా పనిచేస్తున్నటువంటి తిరుపతి గారు, వారి పరమానికి అధ్యక్షత వహించినటువంటి అన్నగారు అయినటువంటి పోగుల అంజన్న గారికి, మన దైవ సమానులు మన గురువుగారులు పరశురాములు సార్ మరియు దబీరుద్దీన్ గారికి ఈ కార్యక్రమానికి పిలగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వక
పాదాభివందనాలు చేస్తున్నాం మేము మా స్కూల్ మా క్లాస్మేట్స్ అందరి తరపుకి వెళ్ళి. మేము 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇదే ప్రీమిసెస్లో చదువుకోవడం జరిగింది. 42 ఏళ్ళ తర్వాత మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా, ఆ ఆనందానికి మరియు ఒకంత ఉద్వేగానికి నేను లోనవుతున్నాను. కాకపోతుందంటే ఆ రోజు సుమతి గారు అప్పుడు డేరే ఇప్పుడు డేరే. అప్పుడు కూడా ఆమె ఎట్లా అంటే ఒక మొగరాయిన లెక్కనే అందరిని బెదిరించేది. వాస్తవంగా వాడు మన పోలీస్ కనకయ్యతో ఎప్పుడు నిలబెట్టుకునేది సుమతి. నాకు బాగా గుర్తుంది. అంటే ఒక రకంగా నేను ఆ రూమ్లో నేనే చాలా సిన్సియర్, మీకు అందరికీ తెలుసుకోవచ్చు. మన క్లాస్మేట్స్లలో నేను చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా ఉండేవాడిని. అంజనకి ఏర్పాటు, సంపత్ కానీ, రమేష్కి, వీళ్ళందరికీ ఏర్పాటు. సార్ థ్యాంక్ యూ సార్. నేను వాస్తవంగా టైపిస్ట్గా కమర్షియల్ ట్యాక్సెస్కు వెళ్ళాను. ఇప్పుడు ఏసీ2 క్యాడర్లో ఆదిలాబాద్లో ఉన్నాను గత 7 సంవత్సరాల నుండి. ఇంకొక 5 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. నాకు ఒక పాప, బాబు. పాప జ్యోతిష్పత్రిని బీటెక్ చేసి జాబ్ చేస్తున్నది. లాస్ట్ సెప్టెంబర్లో పెళ్లి చేసిన. మన గ్రూప్లో ఇచ్చిన. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వీలు పడలేదు, తొందరగా పెళ్లి వచ్చింది. మా బాబు వచ్చి హైదరాబాదు గీతాంజలి కాలేజీలో బీటెక్ పూర్తి చేసిండు. ఈ సంవత్సరం పూర్తి అయిపోయింది బాబుది. వేరే ఏదైనా కోచింగ్ తీసుకొని ఫ్యూచరు ఎడ్యుకేషన్కు ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. మీ అందరిని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు గురుగారులకు, అధ్యక్షత వహించినటువంటి అంజన్నకు హృదయపూర్వక నా అభినందనలు. మరియు మరొకసారి మా గురువుగారులకు హృదయపూర్వకంగా నేను మనసా వాచ నేను పాదాభివందనం చేస్తున్నట్టు భావించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఈ స్టేజ్లో ఇక్కడ మాట్లాడుతున్నాము, ఈ విధంగా ఉన్నామంటే మీ దీవెనలే. మా తల్లిదండ్రుల తర్వాత మా తల్లిదండ్రులు జన్మనిస్తే మా జీవితాలను మార్చింది మీరే అని చెప్పి నేను సభాపూర్వకంగా మీ అందరి ముందు నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పడ్డది నాయన, నువ్వు చేయరా అని చెప్పాడు సారు. సహకారం, నా మిత్రులు, హిందీ మిత్రులు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరి యొక్క సహకారంతో సాబీర్ దగ్గరికి వెళ్ళి ఈ హిందీ సాహిత్యం గురించి ఏంటి, నేను ఒక 10 సంవత్సరాలు 8th 10th కంప్లీట్ అయినాక వెళ్ళి మళ్ళీ చదువుకుంటా అంటే మా అన్నయ్య డిపిఓ వీరబుచ్చయ్య గారు, నీ కొడుకులు పడిపోతారు నువ్వు పోతావా అన్నాడు 96లో. సరే అన్నయ్య పోతానని చెప్పాను. వెళ్ళినాక ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే హిందీ ఆలను కూడా మర్చిపోయాను వాస్తవానికి. అప్పుడు నా మిత్రుడైనటువంటి సాబీర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు హిందీ చెప్పకు, నువ్వు మొత్తం తెలుగులో చెప్పు, దాన్ని హిందీలోకి తర్జమా చేసుకొని నేను రాస్తానని చెప్పాను. తెచ్చినప్పుడు రాసినటువంటి దాంట్లో నాకు 64 మార్కులు వచ్చేసాయి. ఇంటర్వ్యూలో నాకు జనగామలో సీటు వచ్చింది, వరంగల్లో కూడా వచ్చింది. కానీ జనగామలోనే స్ట్రిక్ట్ కడారి మల్లయ్య గారు అని ప్రిన్సిపాల్ గారు ఉండ్రి నన్ను చూసి, ఏమయ్యా నీకు హిందీ ఆలు వస్తాయా అని అడిగాడు. నవ్వాను. వాస్తవానికి కూడా రావు, మర్చిపోయాను. అప్పుడు మర్చిపోయాను. మరి ఆ రోజు నవ్విన వెంటనే కాలేజీలో ఆంజనేయులు సార్ అని ఇప్పుడు పీజీహెచ్ఎంగా చేస్తున్నారు, సెక్టర్ ఆఫీసర్గా డిఓ ఆఫీస్లో ఉన్నారు. వారు మ్యారేజ్ కాకుండా మా గురువుగా, నాకన్నా చిన్నవాడు కానీ గురువు. ఇప్పటికి కూడా ఎక్కడ చెప్పిన ఎంఈఓ గారికి ఎవరికైనా కానీ నా శిష్యుడు అని చెప్తారు. నేను గర్వంగా చెప్తాను నా గురువులు ఆంజనేయులు సార్ అని. ఆయన రూమ్లో కూర్చొని ఆల నేర్చుకున్నాను. ట్రైనింగ్ కూడా కంప్లీట్గా మా భార్య పిల్లలు, చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళాను. నాకు ఇక్కడ ఉన్నటువంటి శోభారాణి మా భార్య గారు కూడా బాగా సహకరించారు. పిల్లలు ఆ వయసులో నేను వదిలేసి వెళ్ళడంలో ఈరోజు ఇక్కడ నిలబడి సార్లం కూడా గర్వంగా మాట్లాడడానికి. ట్రైనింగ్ పూర్తయింది. ఇట్లనే వార్షికోత్సవం పెట్టాడు మా ప్రిన్సిపల్. అక్కడ అంతా హిందీలో మాట్లాడాలి. మా ప్రిన్సిపల్ మల్లయ్య సార్ను, సార్ నేను తెలుగులోనైతే మాట్లాడతానంటే నీకు పర్మిషన్ ఇస్తా మాట్లాడమన్నా. చక్కగా మాట్లాడాను. సైకాలజీలో కాలేజీలో అందరికంటే ఫస్ట్ మార్క్స్ వచ్చేసాయి నాకు. ఆ సైకాలజీ చెప్పినటువంటి మా గురువు అయినటువంటి మల్లారెడ్డి సార్ వల్ల శ్రీనివాస్ సార్ గారు మాకు సబ్జెక్ట్ చెప్పారు, ఆంజనేయులు సార్ ఏమో మెథడ్స్ చెప్పారు. నాకు సైకాలజీలో బాగా వచ్చేసాయి.
నేను ఇట్లనే ఇప్పుడు ఆ సైకాలజీ నాకు బాగా పనిచేస్తుంది. మనిషి చూస్తే నవ్వుతుండా ఏడుస్తుండా మన ఈర్ష్య మీద ఉన్నాడా ఏ తత్వంలో ఉన్నటువంటి సైకాలజీ చెప్తుంది. కంప్లీట్గా నాకు తెలిసినటువంటి అనుభవం ఏంటంటే ప్రతి మనిషి డిగ్రీ కంప్లీట్ చేయాలనేది నేను నేర్చుకున్నటువంటి ఉద్దేశం. డిగ్రీ చేస్తే ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఉన్నతమైనటువంటి గుణాలు వస్తాయి, సమాజంలో మన చక్కని పౌరులుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఏ వృత్తిలో అయినా కానీ 10th ఇంటర్మీడియట్ వరకు చదివి వదిలేస్తే అక్కడి వరకు జ్ఞానం సగం సగమే వచ్చి ఈరోజు ఈ సమాజంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరాలకు కూడా కారణమవుతుంది. పరిచయానికి వస్తే నాకు ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళయింది, మన్మరాన్లు మన్మడు. నేను చక్కగా ఆ స్కూల్కు వెళ్ళిన అంటే పిల్లలు ముఖ్యంగా అప్పుడు చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు అమ్మాయిల సపోర్ట్ బాగుంటుంది స్కూల్లో. ఇట్లా పోతేనే పోయి అందుకుంటారు. మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఇట్లా చుట్టి నా బ్యాగ్ పట్టుకోవడానికి, టిఫిన్ బాక్స్ పట్టుకోవడానికి, ఏం కావాలి సార్ మీకు, నేను కాటారావులు ఉన్నప్పుడు అయితే కూరగాయలు తీసుకొచ్చి కూడా పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ డిగ్రీలు పీజీలు చేసి పెళ్ళిళ్ళై ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఒక నిర్మల అని ఇప్పుడు వైజాగ్లో ఉంది, మొన్న నంబర్ తీసుకొని చేసి మీరు రండి సార్ అని ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గురువులకు మనం ముందుంటే ఎంత సంతోషపడుతుందంటే దానికి నేను వారికి ఏం పెట్టలేకపోయినా మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళు సంతోషపడతారు. అదే వృత్తిలో ఉన్నటువంటి నేను ఆ పిల్లల ముఖం చూసి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలందరూ పేద పిల్లలు, వీళ్లకు కంపల్సరీ ఒక్క దేవుడు ఎక్కడున్నారు, కబీర్ గారు చెప్పినట్టుగా దేవుడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు బండకు మొక్కుతావా విగ్రహాన్ని మొక్కుతావా కబీర్ దాస్ అన్నప్పుడు ఎదురుపడితే ఎవరు మొక్కుతావు అంటే గురువుకు మొక్కమంటాడు. గురువు ఏంటంటే నీకు తల్లి తండ్రి ఎవరు కాదు, గురువు ఎక్కడున్నాడంటే చూపినటువంటి వాడు, దేవుడు ఎక్కడున్నాడో తెలిపినటువంటి వాడు గురువు. కాబట్టి ఫస్ట్ గురువుకు నమస్కరించమని చెప్తాడు కబీర్ దాస్. వాస్తవం. మనము సైకాలజీలో ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి నాకు ఇస్తే నేను మంచి ప్రయోజకుని చేస్తా అన్నటువంటి ఒక అండర్స్టాండ్ ఒక శాస్త్రవేత్త వల్ల మనం మట్టి ముద్దలను తీసుకొచ్చినటువంటి వాళ్ళను ఇక్కడ ఇంత చక్కగా చేసినటువంటి గురువులకు మనం ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. వారి మేధస్సును అంతా కూడా మన సంపదను అంతా కూడా దోసి విద్య ఆర్తి అంటే విద్యను అర్థించుకునే విద్యను దోసుకునేవాడే విద్యార్థి. కాబట్టి ఆ గురువుల దగ్గర నుంచి మనం ఎంత తీసుకున్నా ఎంత చేసినా మరి ఎక్కడ అందరం బాగున్నాం, మన బ్యాచ్ వాళ్ళని కూడా బాగున్నామని నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు వేరే వాళ్ళు కలిసినప్పుడు. కానీ మా బ్యాచ్ ఏదైతే ఉందో బొమ్మకల్లో ఎవరు కూడా అందరూ ఒకే ఆలోచనతో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలా ఉండి చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా పరిచయం అనేది ఇంకా ఉంది. ఇంకా నేను అలాగే సార్ చెప్పారు పరశురామ్ సార్, నేను ఇవాళ ప్రేయర్లో కనుక లేనట్లయితే బిడ్డ నేను ఇవాళ స్కూల్ రాలేదురా అనుకున్నారు. ఈ యొక్క మాటను ఇద్దరి మాటలని నేను తూచా తప్పకుండా మాట్లాడుతున్నాను. కాటారం 100 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక్కరోజు కూడా ప్రేయర్కు లేట్ కాకుండా నేను ప్రేయర్లో ఉంటున్నాను ఈ రోజు వరకు. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలల్లా 2 లేక 3 రోజులు నేను ప్రేయర్లో లేని కావచ్చు, కానీ 22 సంవత్సరాలు కంప్లీట్గా ప్రేయర్లో ఉంటాను. నేను ప్రేయర్లో ఉంటానంటే మా టీచర్స్ అందరూ యాక్టివ్ అయిపోతారు. ఇంకేముంది, మనకు ఉన్నదే టైంకి వచ్చుడు టైం పోడు. ఈ విషయాన్ని నేను మహాదేవ్ సారును పరశురామ్ సార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకా విషయాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు పాదాభివందనములు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఈ ఉపాధ్యాయులకు నమస్కారములు. మా ఫ్రెండ్స్ అందరికీ, క్లాస్మేట్స్ అందరికీ విషయం చెప్తున్నాను. అంత సంతోషానికి నాకు మాటలు కూడా రావట్లేదు. అందరినీ ఇప్పటి నుంచో కలుసుకోవాలని, చూడాలని అందరినీ అదే ఆపేక్ష కొద్దీ ఉంటున్నాను. కాబట్టి నాకు అసలు ఇక మాట్లాడడానికి ఎక్కువ మాటలు రావట్లేదు. సుమతికి నా యొక్క అభినందనలు. ఆంజనేయులు గారికి, సుమతికి వీళ్ళే ఏర్పాటు చేసారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కొద్ది. సుమతి మమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేసింది ముందే రావడానికి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పాదాభివందనాలు పరశురామ సార్కు, దబరుద్దీన్ సార్కు, ఇంకా మిగతా సార్లు రాలేదు కాబట్టి వారికి కూడా
వందనాలు. నాతోటి సోదరులందరికీ ఫ్రెండ్స్ వారికి నమస్కారాలు. అల్లరి చేస్తుంటే కానీ నేను మొద్దును, కానీ నేను నౌకరీ సంపాదించిన. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నౌకరీ సంపాదించిన. నా పేరు కనకయ్య. నాకు 3 పిల్లలు. పెద్ద పాపకు మ్యారేజ్ అయింది. పాపకు ఒక బాబు, చిన్న పాప మ్యారేజ్ ఉంది. బాబు కోచింగ్ తీసుకుంటుండు హైదరాబాద్లో, డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి నేను కరీంనగర్ హెడ్ క్వార్టర్లో జాబ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. करेंगे राष्ट्र का आराधन, तప్పులు క్షమించాలి సార్. हम करेंगे राष्ट्र का आराधन, अंतर से मुख से कृति से. हम करेंगे राष्ट्र का आराधन, अंतर से मुख से कृति से, निश्चय वो निर्बल मति से. हम करेंगे राष्ट्र का अभिवादन, हम करेंगे राष्ट्र का आराधन. अपने हंसते बचपन से, अपने खिलते यौवन से, प्रौढ़ता पूर्वक जीवन से हम करेंगे राष्ट्र का अर्चन, हम करेंगे राष्ट्र का आराधन. अपने अतीत को बढ़कर, अपना इतिहास का हटकर, अपना वक्तव्य का समझकर हम करेंगे राष्ट्र का चिंतन, हम करेंगे राष्ट्र का आराधन. థ్యాంక్ యూ. తప్పుల నుంచి క్షమించాలి. గురుమూర్తి ఒక ఇంత ఇన్స్పైర్ తీయడానికి మా మామ ఏదైనా డబ్బులు లేకపోతే నాకు ఇచ్చి ఫీజు కట్టించాడు. సార్కు 30 రూపాయలు ఇవ్వడానికి లేవు. ఫస్ట్ ఫీజు కట్టడానికి 30 రూపాయలు ఇవ్వరా అంజి అంటే లేదు. పుష్పలత మేము పెట్టాం. ఈ మాట సందర్భంగా నాకు ఎన్నట్టుండో మతిలో ఉంది. పుష్పలత గురించి ఒక మాట చెప్పాలి. సారు మా ఇద్దరిని హిందీ ఎగ్జామ్స్ కట్టించారు. నేను నోట్స్ అన్నీ తీసుకొచ్చి పుష్పలతకి ఇచ్చేవాడిని వాళ్ళ ఇంటి దగ్గర. పాపం ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటే మర్చిపోయింది కావచ్చు, నేను ముందు పడ్డాను. నా వెనక పుష్పలత పడ్డది, విద్వాన్. అది గెస్ట్ హౌస్ దగ్గర ఉంది సార్ స్కూల్. ఏదో మర్చిపోయి ఆంజనేయులు అన్నది ನನಗೆ ఇట్లా ఏదో చెప్పమన్నా ఏమన్నప్పుడు నేను ఒకేసారి కోపంగా తిరిగి చూశాను, ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేసింది అని. పాపం ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒకవేళ నేను చెప్తే నా స్థాయిలో ఈరోజు హిందీ పండితుగా ఉంటుంది కావచ్చు, నేను ద్రోహం చేశాను అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా అది నా మదిలో మెదులుతుంది. క్షమించాలి. ఈ సందర్భంగా పుష్పలత చెప్తున్నాను. హలో, మన ఉపాధ్యాయులకు నమస్కారం సార్. మన తోటి మిత్రులు, మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఏంటంటే ఇది మనం ఎప్పుడు ఊహించలే ఇది ఇలా కలుసుకుందామని. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం అంతా ఈ ఊరి వాళ్ళందరం ఒక్క స్కూల్లో చదువుకున్నాం. ఇప్పుడు మన పక్కింటి పిల్లాడు ఏ స్కూల్లో చదువుతాడో తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో, వీళ్ళ స్కూల్లో, వీళ్ళ స్కూల్లో అన్ని బస్సులు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి. అప్పుడు ఆ ప్రేమలు వేరే ఉండే, అది వేరే ఉండే. ఇప్పుడు ఏదో ఇంత మనం ఏదో ఈ స్థాయిలో ఉన్నాం. ఏదో 4 అక్షరాలు నేర్చుకోవడం వల్ల నాకు నకలు కొట్టే అలవాటే ఎక్కువ. స్నేహితురాళ్లకు హృదయపూర్వక నమస్కారములు. మేమంతా ఒక క్లాస్మేట్లు ఈరోజు కలుసుకోవడానికి, సంతోషకరంగా ఉండడానికి సుమతి ఫస్ట్ ఇంప్రెషన్. సుమతి ఎప్పుడు ఫోన్ చేసి, పద్మ ఎప్పుడు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాము, వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది, గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పెట్టుకుందాం సుమతి, ఎప్పుడు కలుస్తున్నాయంటే నేనే వీలు కాక ఈసారి ఇంకోసారి పోస్ట్ పోన్ చేయి, ఇంకో వారము, నెక్స్ట్ మంత్ అని నేనే పెండింగ్ చేసుకుంటూ వచ్చాను. ఈసారి వద్దు సుమతిని, తప్పకుండా వస్తాను.
అరేంజ్ చేయమని చెప్పాను. అంజనేయులు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడినాను. అంజనేయులు నేను పలానా రోజు వస్తాను, నాకు ఆ రోజు తీరిక ఉంది, అరేంజ్ చేసి అంజనేయులు అని అంజనేయులతో కూడా మాట్లాడాను. మా క్లాస్మేట్ శోభ, వసంత, తర్వాత ఇంకా అరగలోని శోభ రాలేదు. మేము చిన్నప్పుడు మాకు బాగా గిల్లి కజ్జాలు బాగా ఉండేవి, బాగా అనుకునే వాళ్ళు. అప్పుడు మాకు ఇంత జ్ఞానం లేదులే. ఇప్పుడంటే అందరికీ జ్ఞానము, అందరము వెల్ సెటిల్డ్ అయిపోయినాం. అందరం మన 7th క్లాస్ బ్యాచ్ మొత్తం అందరం వెల్ సెటిల్డ్. నేను మా నాన్న టీచర్ ఉద్యమ్ సారు, నేను ఒక టీచర్ బిడ్డని. 7th క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుకొని 8th, 9th, 10th, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నేను కరిపాలలో చదువుకున్నాను. తర్వాత నా ఫ్యామిలీ, మా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటరు, మాకిద్దరు బాబులు. పెద్ద బాబు ఆయనకి అప్పుడు, చిన్న బాబు MS ఆస్ట్రేలియా. అబ్బాయి చిన్న అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఈ సందర్భంగా నేను ఒక పాట పాడతాను, పూర్వ విద్యార్థుల గురించి ఒక పాట పాడతాను. అలలుగా మారిన వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలు మారిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ మనం చదువుకున్న పాఠశాల జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ చదువులలో పెనవేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం చదువులలో పెనవేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం చదువులలో పెనవేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం పాటలలో పాడుకున్న బరువైన అనురాగం గుర్తు చేసుకొని మనసు బరువు దించుకునే వేళ జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయమేళ ఉన్నతంగా ఎదిగిన ఊరు మనవరానిదని చదువుకున్న ఊరు బడి తీరు మలచిపోలేమని పనులన్నీ పక్కనెట్టి పరుగునొచ్చాము అందరినీ కలుసుకొని ఆత్మీయతనుందాము జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థులు గుండెలు తలిచిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయమేళ సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. సార్కి నమస్కారాలు. నా పేరు కట్ట రమేష్. నేను 2-వీలర్ బైక్ మెకానిక్. నాకు ఒక కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు హైదరాబాద్లో. ఒక పాప బీటెక్ 3rd ఇయర్ కొండగడ్డి జేఎన్టీలో చదువుతుంది. 14/6/2021 రీసెంట్గా మా మిస్సెస్ కరోనాలో చనిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. వారాని నేను కరీంనగర్లోనే ఉంటున్నా. నాకు 4 పిల్లలు, అందరు ఆడపిల్లలే, మంచిగా చదువుకున్నారు. వాళ్ళు కూడా జాబులు చేస్తారు.
నమస్కారం. రాజేష్ సార్ బద్దిపల్లి లెక్చర్గా టీచర్ నుండి లెక్చర్కి వెళ్ళి రిటైర్ అయ్యారు. బద్దిపల్లి ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం, సుస్వాగతం. క్లాస్మేట్స్ అందరికీ సుస్వాగతం. గురువుల గారికి పాదాభివందనాలు. నా పేరు పుర్మల రవీందర్. నేను 5th క్లాస్ వరకు ఈ స్కూల్ చదువుకున్నాను. నాకు 2 బాబు పాప బీటెక్ అయిపోయింది. పాప అల్లుడు ఇద్దరు యూఎస్లో జాబ్ చేస్తారు. కొడుకు ట్రైన్లో చదువుకున్నాడు, టీచర్స్ జాబ్ చేస్తాడు. థ్యాంక్ యూ. జాబ్ చేస్తాను. మిత్రురాళ్లకు మరియు మన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభ సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారం. నేను కామిరెడ్డి శోభరాణి నా పేరు. నాకు ఒక పాపకు మ్యారేజ్ అయింది సార్. నాకు టీచింగ్ అంటే బాగా ఇష్టం, కానీ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే తొందరగా పెళ్లి చేసేసిండ్రు. నేను టీచర్ కాలేకపోయినా, కానీ మా అమ్మాయిని హిందీ పండితే ఇక్కడ మొగ్దుంపూరు మా అల్లుడు హిందీ పండితే ఆయన ఇప్పుడు పచ్చనూరులో చేస్తాడు. అమ్మాయి బీఎస్సీ బీఏడి మొన్న టెట్ క్వాలిఫై అయింది. నాకు ఒక మనవడు వచ్చిండు. అల్లుడు టీచర్ సార్. మా ఇంట్లో ఒక టీచర్ వచ్చిండు అల్లుడు. నాకు ఒక్కతే పాప. అయితే నేను నా పెళ్ళైన తర్వాత కొంచెం సరే అది ఇప్పుడు నేను యూనియన్ బ్యాంక్లో బీసీగా చేస్తున్నా. థ్యాంక్ యూ అందరికి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. సభను అలంకరించిన పూజ్యులు, గౌరవనీయులు, మాతృ సమానులు, నా తోటి మిత్రులు మరియు మిత్రురాన్లకు నా యొక్క నమస్కారాలు. నేను బడితల రాజా రమేష్ అండి నా పేరు. నేను మా మేనత్త అయినటువంటి బొమ్మకల్ నాయని మొండయ్య, నాయని మల్లక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. నేను చాలా వరకు తక్కువ పరిచయం, కేవలం ఒక తిరుపతి అన్న, ఒక ఆంజనేయులు మరియు సంపత్ కొద్ది వరకే పరిచయాలు కనుకన్నా. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఇస్కాన్ టెంపుల్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. వృత్తిరీత్యా నాది ఫార్మసీ. నేను ఒక 25 ఇయర్స్ ఫార్మసీ రన్ చేశాను. ఒక పరిస్థితుల కారణంగా నేను ఫార్మసీ వదిలేసుకొని సిటీలో పిల్లలతో ఉంటున్నాను. నాకు 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు. బాబు వచ్చేసి మెడిసిన్ పీజీ చేస్తున్నాడు పీడియాట్రిషియన్గా ఢిల్లీ నోయిడాలో. పెద్ద పాప బీటెక్ చేసి జాబ్ చేస్తుంది టెక్ మహీంద్రాలో. చిన్న పాప ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ కంప్లీట్ చేసింది. మొన్ననే రీసెంట్లీగా జాబ్ వచ్చింది బెంగళూరులో.
ఈ సమావేశానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితులు కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, నా పేరు కామిరెడ్డి వసంత. ఉపాధ్యాయులకు, సోదరి సోదరమాలకు అందరికీ ధన్యవాదాలు. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తా. మా బాబు, మా పాప న్యూజిలాండ్, అల్లుడు కూడా. బాబు సాఫ్ట్వేర్లో చేస్తాడు, కోడలు కూడా చేస్తుంది. బాబుకు బాబు, పాపకు పాప, అందరూ సెట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు. ఎక్కడైనటువంటి వార్షికోత్సవాన్ని పెట్టి పిల్లలతో టీచర్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ కోపం లేకుండా మేడమ్స్ అని నేను అప్పుడే చెప్పాను, నేను మహిళా పక్షపాతినని. ఇప్పటికి కూడా మహిళలకే, మా టీచర్స్కే నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఎవరైనా టీచర్ని ఏమన్నా అన్నట్టయితే హెచ్ఎం కానీ డిఓ దాకా కూడా కంప్లైంట్ తీసుకుపోయినటువంటి ఉన్నాయి ఒక యూనియన్గా. ఎందుకంటే అందుకే నాకు వాళ్ళందరూ రాఖీ పండుగ వస్తే అన్నయ్య తమ్ముడు అని రాఖీ కడతారు మా టీచర్లు అందరూ. ఎంత గర్వంగా ఉంటుందో చూడండి. అలా ఉపాధ్యాయ వృత్తి వచ్చాను. నేను సంతోషంగా నా జీవితాన్ని నేను ఉన్నాను. అన్నీ కోరుకున్నాయి. గవర్నమెంట్ సొమ్ము కూడా కొందరికి బాకీ కావాలండి. చిన్నప్పటి నుండి రేషన్ దుకాణం నడిపించి తర్వాత చదువుకున్నటువంటి 1వ తరగతి 2వ తరగతిలో కూడా నాకు స్కాలర్షిప్తో నేను డ్రెస్సులు కొనుక్కున్నానండి. అంత పేదరికం నుండి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. 50 రూపాయలు ఇస్తే సత్యనారాయణ క్లాస్ స్టోర్లకు వెళ్ళి ప్యాంటు చొక్కు కొనుక్కున్నాం. ఎండాకాలం సెలవులు వస్తే లేబర్ పని కూడా వెళ్ళాం. చెప్పుకోవడం తప్పు లేదు. ఇటుకే మోసాం సుతారు వాళ్ళతో 30 రోజులు 45 రోజులు. ఆ రోజు 3 రూపాయలు అంటే 90 రూపాయలు, ఒకసారి 120 రూపాయలు వచ్చాయి. అంత కష్టపడి సంవత్సరానికి సరిపడేటువంటి బట్టలు, పుస్తకాలు కొనుక్కునేవారు. అప్పుడే అనుకున్నాను మా తల్లిదండ్రులు కూడా పేదవారు, వాళ్ళకి ఎలాంటి బాటను వేయకూడదని. మరి చిన్నతనంలోనే నాకు కుటుంబ బాధ్యతలు వచ్చేసాయి. 2 చెల్లెళ్లను చక్కగా పెళ్లి చేశాను. నేను పెళ్లి చేసుకొని మా భార్య అన్నిట్లలో సపోర్ట్ ఉంటుంది, ప్రతి దానిలో గర్వం లేదు. నా ఎదుగుదలకు కూడా ఆమె యొక్క సపోర్ట్ ఉందని సముఖం చెప్పుకుంటూ 2 కోడళ్ళు, మా కోడళ్ళు కూడా పెద్ద ఆమెని బీఈడీ చేయించాం. ఇప్పుడు టెట్ రాసింది, క్వాలిఫై టీచర్ జాబ్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. చిన్న కోడలు కూడా పీజీ చేసింది, ఆమెకు కూడా బీఈడీ చేస్తాం అనుకున్నాం. పాప ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ చేస్తా అంటుంది. ఈ విధంగా ఒక్కరైనా నా పెళ్లికి తీసుకురావాలని మా కోడలను నేను చెప్పాను. వస్తున్నారు. చిన్నగా చివరగా అందరు అయిపోయింది అనుకుంటాను కదా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. సెలవుల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు. నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు. వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపా చేను ఎండలో ఎండిపాయే. ఎదిగేటి మిరపా చేను ఎండల్లో ఎండిపాయే. సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవా సాగే. పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడికిపోయే. నీళ్లు పోసుకున్న సేలు నీళ్లు లేవాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కొంగులో నీళ్లు పోసి నీళ్ళు తెచ్చి నింగిలో మబ్బులేవి. సెంగున ఎగిరేటి సెలవులో నీళ్లు లేవు. తెల్లాని కొంగ బావ కళ్ళల్లో ఊసు లేదు. వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. థ్యాంక్ యూ. సార్ గారికి మరియు దేవరద్దిన్ సార్ గారికి, మా క్లాస్మేట్ అందరికీ మా ధన్యవాదములు. నాకు ఎక్కువ మాట్లాడరాదు, మాటలు ఎక్కువ రావు. అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారములు.
నాకు 3 పిల్లలు, ఒక కొడుకు. బిడ్డ బీడీ చేసింది, ప్రస్తుతానికి టీచర్. చిన్న బిడ్డ పీజీ కంప్యూటర్ ఆపరేటర్. ప్రైవేట్ చెప్తున్నా మరి, అసిస్టెంట్ లైన్మెన్. కార్యక్రమంలో భగవద్గీత ప్రదానం. విద్యార్థులమో పూర్వ విద్యార్థులమో ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చాలా సంతోషం సార్, మీకు ఈ సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీకు మేము మా విద్యార్థుల తరపు వెళ్ళి మా బొమ్మకలు 81-82 7th బ్యాచ్ మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వలుపులో. మొదటగా ఎందుకంటే మేము చిన్ననాటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్, అనుకుంటా చేయలేకపోతున్నాం. అనివార్య కారణాల వల్ల అసలు యాక్చువల్గా నేనే లేకపోయినా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సోదరిమణులు, చిన్ననాటి మిత్రులు, సోదరిమణులు అంత అన్నదమ్ములు లెక్క, అక్కాజనాలు లెక్క కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి చిన్ననాటి నుంచి నేనే లేకపోయినా అని చెప్పేసి అనివార్య కారణం నేను రాలేకపోయినా చాలా బాధగా ఉన్నది నాకు. ఎందుకనంటే ముందుగా గురువు గారికి, పరశురాములు గౌడ్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు, మా చిన్ననాటి గురువు గారు, మరి దబరుద్దీన్ సారి గారు, మరియు వారు కూడా రాములు సార్ గారు కూడా వచ్చిండ్రు, రాలేదు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడే వచ్చినా కాబట్టి వారు కూడా చాలా మంది గురువు గారికి అందరికి తెలియజేయడం జరిగింది. మేమిద్దరం అంజన గారు, తిరుపతి గారు, మేము అందరం కలిసి పోయి మాట్లాడడం జరిగింది. వస్తాను టైం ఇచ్చిండ్రు. ఇక ఎందుకంటే ఇప్పుడే నాకు లేట్ అయింది కాబట్టి మొదటగా సోదరిమణులకు, నా చిన్ననాటి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల నేనే రాలేకపోయినా నాకు, ఎందుకంటే చాలా బాధగా ఉన్నది. చిన్ననాటి మిత్రులు, ఎందుకంటే 42 years, ఇప్పుడు 42 సంవత్సరాలు మనం కలుసుకోవడం, ఇప్పుడు మొదటిసారిగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకనంటే కలుసుకోవడం మనం, ఎందుకంటే చిన్ననాటి మిత్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు లెక్క వాళ్ళు కలిసి ఉండము కానీ మనం అంతకన్నా కలిసి ఉన్నాం, కలిసి చదువుకున్నాం, కలిసి చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇలాగనే ఇంకా ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇది అనుకుంటా కొద్దిగా అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడే తెలియజేసినాం కాబట్టి ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అయింది. ముందు ఇంకా ప్రోగ్రామ్ చేసుకున్నాం. అందరికీ తెలియజేయడం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. పేరు చింతల కిషన్, అసలు యాక్చువల్గా చింతల కిషన్ పటేల్, చింతల కిషన్. మా మిస్సెస్ వచ్చేసి చింతల లావణ్య. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి అమెరికాలో ఎంఎస్ చేస్తుంది, చిన్నమ్మాయి హైదరాబాద్లో అరోరా యూనివర్సిటీ రామంతాపూర్ పీజీ ఇప్పుడు 2nd year ఇప్పుడు పీజీ చేస్తుండ్రు వాళ్ళు. మరి 2 పాపలు, మరి ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమంటుండే అంటే మీ సేవ చేసేది తెలియజేయడంలో అంతా చెప్పుకోదలుచుకోలే, చాలా మంది చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం నేను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అలాగే లయన్స్ క్లబ్ లో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, హంగర్ రిలీఫ్. 345 రోజులు ఈ రోజు వరకు
అన్నప్రసాదము, అల్పాహారము వితరణ కార్యక్రమం. పొద్దున అల్పాహారము, మధ్యాహ్నం అన్నప్రసాదము, సాయంత్రం డిన్నర్ అన్నప్రసాదం సుధా చేపట్టడం జరుగుతుంది మా ఆధ్వర్యం లోపల. ఇప్పటికి నేను 100కు పైగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది ఉచితంగా. నేను ఉచితంగా నేనే స్వయంగా నేను హాస్పిటల్లో ఉండి వాళ్ళకు ఒక కొడుకు లెక్క ఒక బిడ్డలాగా ఉండి 100కు పైగా. సార్ సార్ మీ ఆశీర్వాదం ఉంటే సార్ సార్ మాకు సార్ సార్ నేను కార్పొరేటర్గా సుతా మా మేడంకి వారే పోటీ చేశారు శివాలయం 29th డివిజన్ నుండి. అది కొద్ది తేడాతోనే పోయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వారు పోటీ చేయడం జరిగింది. సార్ చేయడం జరిగింది. ఇక ముందు ఇప్పుడు నేను జోన్ చైర్పర్సన్గా నన్ను ఈ సేవలు గుర్తించి నన్ను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లోపల బొమ్మకల్ అనేది ఇంటర్నేషనల్ కూడా పేరు తేవడం జరిగింది. దాదాపుగా ఇంటర్నేషనల్ లోపలనే అన్నప్రసాద కార్యక్రమం లోపల బొమ్మకల్ అనేది ఇంటర్నేషనల్ లోపలనే తెచ్చిన. వాస్తవంగా చెప్పాలంటే 1 ఇయర్ లోపలనే 25,000 మందికి నేను సర్వీస్ చేసిన సార్. 1 ఇయర్ లోపల 25,000 మందికి అన్నప్రసాదం మా కబిల లయన్స్ గౌరవ సభ్యుల సహకారంతో దాదాపుగా చేసి మళ్ళీ అన్నప్రసాదం కానీ ఇక్కడ మా మిత్రుడు ఉన్నాడు వారు సుతా సార్ మాకు అబ్దుల్ షరీఫ్ గారు సుతా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందనంటే నేను ఉన్నా అని చెప్పేసి వారు సుతా కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. అంతేనా షరీఫ్ భాయ్? అవును సార్, అందుకు సాక్ష్యం నేనే. అంటే చాలా మంది అట్లాంటి చాలా డిస్ట్రిక్ట్ల నుంచి చూస్తా నేను వచ్చే కంటి ఆపరేషన్ చాలా మందికి 100 మందికి పైగా దాదాపు సార్ ఒక ఆపరేషన్ చేయించాలంటే గరీబ్ వాళ్ళకు చూసిన పరిస్థితుల పట్ల 15,000 రూపాయల పైన అవుతుంది సార్. అట్లాంటిది నేను వాళ్ళకి ఎంబటి ఉండి ఒక బిడ్డలాగా ఉండి అక్కడ ఉండి ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకొచ్చి పనులు ఇచ్చి చేయించడం జరిగింది సార్. సార్ సార్ సేవే లక్ష్యం సేవా మార్గం సార్. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకెళ్తున్నాం సార్. దాదాపుగా అందరికీ ఇప్పటికి సుతా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మా అంజన్న గారు సుతా ప్రెసిడెంట్ గారు చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ట్రెజరర్గా లయన్స్ క్లబ్ ట్రెజరర్గా సుతా వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఎన్నుకోబడడం జరిగింది 24-25 సంవత్సరానికి గాను. దాదాపుగా ఇక్కడ ఎవరు ఉన్నారు ఇప్పుడు దాదాపుగా లయన్స్ మెంబర్స్ ఇప్పుడు వీళ్ళు సుతా తిరుపతి గారు సుతా లయన్స్ మెంబరే ఉన్నారు. వాళ్ళు సంపత్ గారు సుతా ఉన్నారు. చాలా మంది ఏ సమస్య వచ్చినా మా దృష్టికి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు మేము ముందుండి మేము సాధ్యమైనంత వరకు సేవ చేస్తాం సార్. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానీ ఐబాల్ ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి పనిచేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి గురువు గారులందరికీ మరి మా మిత్రులకు అందరికీ పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాం. కిషన్ గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ లోపల కళ్ళ దవాఖాన ఇప్పుడు బొమ్మకల్లో కళ్ళ ఆపరేషన్ అంటేనే కిషన్ అయిపోయిండు. సంవత్సరం నుండి ఏకదాటిగా రోజుకు 1-2 కార్యక్రమం తీసుకుపోయి చేస్తున్నారు. అట్లానే మాతా శిశు సంక్షేమ దానిలో రోజు ఒక అల్పాహారం మ్యారేజ్ డేస్ కానీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు ఎవరైనా జరిగిపోయినటువంటి రోజులలో ఒక జ్ఞాపకార్థం మాతా శిశు సంక్షేమం లోపల రోజు భోజనము అల్పాహారము జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఎవరైనా ఉత్సాహవంతులు ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నాము. నేనున్నాను, కిషన్, సంపత్ కూడా ఉన్నారు. మా తిరుపతి కూడా ఆల్రెడీ మెంబరే. కొత్త వాళ్ళు కూడా లయన్స్ క్లబ్లో వస్తే మేము తీసుకుంటాం. ఆ సేవాభావంలో అందులో పోయినాక ఆ ఆనందమే బాగా ఉంటుంది. మనం కూడా మన గ్రూప్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేస్తామని మీ అందరి తరఫున నేను మాట కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకొక మన క్లాస్మేట్ తిరుపతి మామ వచ్చాడు. ఒకసారి పరిచయం చేసుకోవాలి మామతో. తిరుపతి ఒక పెద్ద బిడ్డకు లగ్గమైంది. ఆర్మీ పిల్లడానికి ఇచ్చే లగ్గమైంది. ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకొక అమ్మాయికి చూస్తున్నా కానీ ఎక్కడ సంబంధం అవుతలేదు. ఇంకా చేద్దామని చూస్తున్నాను. ఆర్మీ చేస్తాను. రైతే రాజు. వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువగా ఎప్పుడు చూడొద్దండి. మన అందరికి భోజనం పెట్టేవాళ్ళు వ్యవసాయం. టీచర్ అయినా మిలిటరీ అయినా ఎవరికైనా భోజనం లేనిది నడవదు. భోజనం వ్యవసాయం చేస్తాడని గర్వంగా కూడా చెప్పుకోవాలి. 2 పిల్లలు మామకు 3 అని ఈ రోజులలో అమ్మాయిలు అబ్బాయిలు అంటే తేడా లేదండి. అమ్మాయిలే ముందంజలో ఉన్నారు, బాగా చదువుతున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు వెనకబడిపోతున్నారు. అక్కడ ఇక్కడ వేరు వేరు ప్రదేశాల నుండి ఈ సమాజంలో అమ్మాయిలే ఎక్కువగా ముందుండి అబ్బాయిలతో సమానంగా వస్తున్నారు. అమ్మాయిలు అనేటువంటి దానిలో ఎలాంటి
వారి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి పరశురాములు గారికి, ఉన్నటువంటి మిత్రుడు పరశురాములు గారికి, ప్రియమైనటువంటి మా పూర్వ విద్యార్థులు, నేటి రోజుల్లో కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యం ఆశ్రమాల్లో లేకపోతే బస్టాండ్లను లేకపోతే బజార్లను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరిని? కన్న తల్లిదండ్రులను. అటువంటి తరుణం లోపల నేడు మీరు ఈ గురువులను సన్మానించడం, గురువులను ఆదరించడం చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఏనుగు లక్ష్మణ కవి ఒకసారి చెప్పాడు, ఈ మనుషుల లోపల కేటగిరీస్ చేశాడు అతను. ఏంటంటే కొందరు అధములు అంటే ఏ పని చేసడానికైనా కానీ వాళ్ళు ముందుకు రారు, సాహసించరు. ఏదైనా పని చేయాలంటే ఏం మనతోటి ఏడవుతుంది అది అని అనుకుంటారు. మధ్యములు పని ప్రారంభిస్తారు. ప్రారంభించి ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా కష్టం రాగానే దాన్ని వదిలేస్తారు. వాళ్ళకు మధ్యములు అని అంటాం మనం. అంటే స్థిమితంగా ఉండరు, పట్టుదల ఉండదు, కష్టాన్ని ఓర్చుకోరు. మనం అనుకున్నది కాలేదంటే వదిలిపెట్టేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ చేయాలంటే సాహసోపేతమైనటువంటి పని ఇది, ఉట్టిగా కాదు. దీన్ని కండక్ట్ చేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది, వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని ఇది. కొందరు ఏం చేస్తారు కదా అంటే ధీరులు అంటారు వీళ్ళను, సాహసవంతులు, పట్టిన పట్టును వదలరు. అటువంటి వాళ్ళు మీరు అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ తెలుసు, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎప్పుడో ఒక 40 సంవత్సరాల ముందు, 42 సంవత్సరాల ముందు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం అంత సులభమైనటువంటి పని కాదు. అప్పటి ఆలోచన విధానము, అప్పటి పరిస్థితులు అన్ని వేరు. అప్పుడు మీరంతా మీ అమ్మ నాన్నలకు అమ్మ నాన్న అని పిలిచేవారు. ఇప్పుడు కాదు. ఇప్పుడు మీ పిల్లలు మీకు మమ్మీ డాడీ అని పిలుస్తారు. అట్లా పిలవకపోతే మంచిది కాదనుకుంటాం. మనమే చెప్తాం. అంటే పరిసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, విద్యా విధానము మారిపోయింది, మన శారీరక నిర్మాణము, మన శారీరక స్వరూపం కూడా మారిపోయింది. ఆ కాలం నాటి స్మృతులను నేటి పరిస్థితుల్లో అనుసంధానం చేసుకొని మనం ఈ సభ పెట్టుకున్నాం. అయితే దీనికి ఇది ఒక వేదిక. ఇంకోటి నాకు చాలా బాధగా కూడా ఒకటి ఉంది. ఏంటంటే మేము ఇక్కడ ఒక 7-8 మంది ఉపాధ్యాయులం పనిచేశాం. ప్రస్తుతం కొందరు మిత్రులు మాతోటి లేరు, వారి పక్కనే మేము కూర్చున్నాం.
ఇప్పుడు మళ్ళీ మేము అక్కడికే వచ్చి కూర్చున్నప్పుడు మా మిత్రుడు మా దగ్గర లేనప్పుడు కొంత బాధ, కొంత విచారం, వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా ఈ విద్య అన్నది, గురువు అన్నది ఇది చాలా బృహత్తరమైనటువంటి పని. ఇది దాదాపుగా ఈ విద్యావంతుడు గురువు ఎక్కడైనా గౌరవింపబడతాడు, ఎక్కడైనా గౌరవింపబడతాడు. ప్రాచీన కాలంలో మనమంతా గురువు దగ్గర పోయి విద్య నేర్చుకునే వాళ్ళం. పరిస్థితి మారిపోయింది. అయితే ఇప్పుడు విధానం మారిపోయింది. మన దేవతలుగా పిలువబడేటువంటి కృష్ణుడు, కుచేలుడు కూడా పోయి కుటీరంలో విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏంది, విద్యార్థి ఎక్కడున్నాడో ఉపాధ్యాయుడు అక్కడ పోయి చెప్పాలి. విధానం మారిందా, మారలేదా? మారింది. విలువలు మారినాయా, మారలేదా? మారినాయి. అయితే ఈ విధంగా ఎన్ని మారినా కానీ 42 సంవత్సరాల తర్వాత బొమ్మకల్ విద్యార్థులు అభివృద్ధి సార్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏంటి? సమాజంలో ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగపడే అటువంటి నాగరికుడిని తయారు చేయాలి. ఇప్పుడే ఆంజనేయులు చెప్తా ఉండే ఏది అంటే, నేను ఒక హిందీ అధ్యాపకుడిని కాబట్టి నేను అక్కడక్కడ హిందీ యొక్క ప్రస్తావనను తీసుకొస్తానని. అయితే నాకు వెంకయ్య నాయుడు, మీరంతా గుర్తు చేస్తారనుకుంటా, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి, మన తెలుగువాడు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి. ఆయన యొక్క ప్రసంగాలు బాగా వింటాను నేను. అతడు ఒక దగ్గర చెప్పాడు, సొంత తల్లిని, సొంత ఊరిని, సొంత జిల్లాను, సొంత రాష్ట్రాన్ని, సొంత దేశాన్ని ఎవడు మర్చిపోకూడదు. మనం ఎక్కడికి పోయినా, ఎక్కడి నుంచి వచ్చావా అంటే బొమ్మగల్ అని చెప్తాం మనం. ఈ మట్టితో మనకు అనుబంధం ఉంటుంది. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఏ ఉద్యోగం అన్నా చేయి, మళ్ళీ బొమ్మకలని రాగానే మన యొక్క దృష్టిలో కొంత అలజడి మొదలవుతుంది. అరే మా ఊరు అది అనేది ఉంటుంది. అయితే అతడు చెప్పాడు, వెంకయ్యనాయుడు గారు ఒక చోట చెప్పాడు, మీరు చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు చూడండి, తెలుగులో మాట్లాడతాడు ఆయన. ఆయనకి ఇంగ్లీష్ రాదా? ఈజ్ ప్రొఫెసర్, ఉపరాష్ట్రపతి, మంచి వక్త, మాట్లాడతాడు. కానీ అతడు ఏమంటాడంటే, ఫస్ట్ మాతృభూమిని, మాతృభాషను మీరు మాట్లాడుకోండి, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు అంటే మనము ఎవరమో తెలుసుకోవడానికి, నేనెవరిని అని తెలుసుకోవడానికి మాతృభాష అవసరం. నా మాతృభాష తెలుగు కాదు, కానీ నా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. నా మాతృభాష ఉర్దూ అయినా కానీ ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. కాబట్టి నేను తెలుగును చాలా శ్రద్ధగా చదువుతాను. నేను దాన్ని నేను చిన్నతనంగా చూడను. ఒకటి, మనము తెలుసుకోవడానికి ఉపయోగపడేది మాతృభాష, మన భాష తెలుగు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అరే నాన్న మీ డాడీ ఎటు పోయిండ్రా, మీ మమ్మీ ఎటు పోయిండ్రా అని అంటున్నాం. ఇండ్లల్లో కూడా, ఇన్స్టిట్యూట్లో కాదు, మన ఇండ్లల్లో కూడా మన సంస్కృతికి దూరం చేస్తున్నాం మన పిల్లలకు.
మన దేశం గురించి తెలుసుకోవాలంటే హిందీ నేర్చుకోవాలి. హిందీ వస్తే మన దేశం ఏంది, మన సంస్కృతి ఏంది, మన మతాలు వేరు కావచ్చు, మన కులాలు వేరు కావచ్చు. భారతదేశం ఒక విచిత్రమైనటువంటి దేశం. ఏ దేశంలో అయినా కానీ వాళ్ళకు ఒక భాష ఉంటుంది, వాళ్ళకు ఒక సంస్కృతి ఉంటుంది, వాళ్ళకు ఒక కట్టుబట్టు ఉంటుంది. అందరూ అదే ఫాలో అవుతారు. తమిళనాడు వేషభూష వేరు ఉంటుంది, కేరళ వాళ్ళు మాట్లాడేది మలయాళం, తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తెలుగు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు తెలుగు. అయితే ఈ విధంగా మన యొక్క ప్రాంతంలో వేషభూష వేరువేరుగా ఉంటుంది. మనం పశ్చిమ బెంగాల్కి పోతే అక్కడ బెంగాలీ మాట్లాడతారు వాళ్ళు. తమిళనాడుకు పోతే మన పక్కనే పొరుగున్నే తగిలి ఉంటుంది తమిళనాడు, అక్కడ వాళ్ళు వాడికి తెలుగు వచ్చు, వాడికి తెలుగు వచ్చు. మిలిటరీ మ్యాన్కు తెలుసు, మిలిటరీ మ్యాన్కి తెలుసు, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాంతాలు తిరుగుతుంటారు. తమిళనాడు మన పక్క పంటే ఉంటే అతడు తెలుగు, మన తెలుగులో మాట్లాడినా అతడు మాట్లాడితే తెలుగులో మాట్లాడాడు, తమిళ్లో మాట్లాడతాడు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మనకు తెలుగు వచ్చినా ఇంగ్లీష్ రాకపోయినా మనం ఇంగ్లీష్లో మాట్లాడితే గ్రేట్ అనుకొని పక్క ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం. నేను ఇంగ్లీష్కి ద్వేషిని కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనడం లేదు. నేను ఇంగ్లీషే మన ఇంటర్నేషనల్గా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ కావాలి. కానీ ఏది నేర్చుకున్నా కానీ మనము మన ఇంటిని, మన ఒంటిని, మన వాళ్ళను మర్చిపోయి వేరేవి నేర్చుకుంటే అది సరైనది కాదు అని నేను భావిస్తాను. అందుకనే ఇప్పుడు ఇది కూడా మినీ ఇండియా లాగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఒక్క దగ్గరికి చేరి మనము ఈ ఉత్సవం జరుపుకున్నందుకు, ఇది కండక్ట్ చేసినటువంటి విద్యార్థులకు, తర్వాత ఇప్పుడు పిల్లలు కూడా చెప్పారు మేము ఆ ప్రొఫెషన్లో ఉన్నాం, ఈ ప్రొఫెషన్లో ఉన్నామని చెప్పారు. సరే, ఏ ప్రొఫెషన్ అయినా పర్వాలేదు. కాకపోతే ఒక సందేశం లాగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఏ ఉద్యోగం అయినా చిన్నది కాదు, పెద్దది కాదు, వృత్తి వేరు. మనకు ఎందులో అనుకూలత ఉంటుందో మనం అది చేయాలి, తప్పేం కాదు. నేను కూలి పని చేసేవాడిని చాలా గౌరవిస్తాను. నేను శ్రామికుడు అంటే బాగా ఇష్టం నాకు. ఇప్పుడు పక్కన కూర్చొని మాట్లాడతాను అంతో. నేను ఈ విధంగా ఒకటి మీకు సందేశంగా, సరే ఇప్పుడు మీకు సందేశం ఇచ్చినటువంటి తరుణం కాదు ఇది. ఏమి ఇవ్వాలనో ఏం చెప్పాలనో అప్పటి రోజులనే చెప్పినాం. దాని ఫలితమే ఇప్పుడు ఇది. అప్పటి మా సందేశాన్ని ఎంతవరకు మీరు అమలు చేస్తున్నారు అన్నది మీ యొక్క సమూహం, మీ యొక్క కలిక, అదే దానికి ఉదాహరణ. ఈ విధంగా మనము ముఖ్యంగా ఏం చూడాలంటే, నేనేం డ్రెస్ వేసుకున్నా, నేనేం చేస్తున్నా, అవి కాదు ఇంపార్టెంట్. ఈ సమాజానికి, మన వాళ్లకు మనము ఏమి చేయగలుగుతున్నాము. ఉద్యోగంలో ఎవరికి డబ్బులు పంచించడమే ముఖ్యం కాదు. మనకు అవసరమైతే మాటతో సహాయం చేయాలి, మనకు అవసరమైతే చేతతో సహాయం చేయాలి. మన పక్కన ఉన్న వారి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ మనం మన యొక్క జీవితాన్ని సాగించడము అది ఎందుకైనా మంచిగా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా నేను ఒక భాషా ఉపాధ్యాయుని కాబట్టి మరీ చెప్తున్నాను. నేను ఏంటంటే, మన యొక్క భాషను మాత్రం, చిన్ననాటి యొక్క భాషను మాత్రము మనం దాన్ని ఇగ్నోర్ చెయ్యరాదు. మన ఇండ్లలో ఫారెన్ కల్చర్ని
దాదాపు ఇప్పుడు మాకు ఒక 2 శతాబ్దాల కాలం నుంచి మనం చూస్తున్నాం, మన సమాజం అంతా కలుషితమైంది. మన సమాజం అంతా ఇది అప్రసంగికం అనుకుంటాను నేను, ఇక్కడ అది అవసరం లేదు కావచ్చు అనుకుంటాను. కానీ నా మనసు ఏమంటుందంటే, వేర్ ఇస్ అవర్ కల్చర్, వేర్ ఇస్ అవర్ కల్చర్? మా కల్చర్ ఎట్టుపోయింది? ఇండియన్ కల్చర్ చాలా ప్రాచీనమైనటువంటి కల్చర్ ఇది. ఇండియాలో ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు అవన్నీ ఎన్ని మతాలు ఉన్నా కానీ కల్చర్ ఒక్కటే. ఇది చాలా డీప్లీగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏదో నేను మీదికి చెప్తలేను. నేను చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనా కానీ మన యొక్క కల్చర్ని, ఆ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన గ్రామం నుంచి, మన యొక్క ప్రాథమిక విద్య నుంచి స్టార్ట్ అవుతుంది. అది మీరు చూడండి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలము అందరు తీసుకుపోయి పూలమాలలు వేస్తారు. ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు పూలమాలలు వేస్తారు తీసుకుపోయి. ప్రధానమంత్రి ఉన్నారు, పూలమాలలు వేస్తాము. కుర్చీ దిగిపోయినాక మళ్ళా పోతాం అక్కడికి, మాట్లాడతాం. మనమా ఉన్నోళ్ళు కూడా అక్కడి నుంచి జారుకుంటారు. మరి గురువులు వాళ్ళు రిటైర్డ్ అయినాక వాళ్ళను పిలిచి వాళ్ళకు దండలేసి వాళ్ళకు శాల్వాలు కప్పి ఎందుకు గౌరవిస్తున్నారు? వీఆర్ నాట్ ఏ సీఎం, వీఆర్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్, వీఆర్ నాట్ ఏ ప్రెసిడెంట్. అప్పుడప్పుడు మీకు కుప్పటం కావచ్చు, కొట్టినవు కావచ్చు. నేను అప్పుడు యువకుడిని, ఈ బొమ్మగల్లో పనిచేసేటప్పుడు నేను యువకుడిని. అప్పుడప్పుడే ఉద్యోగంలోకి వచ్చిన, బాగా ఉత్తేజం ఉండే, ఏదో చేయాలి సమాజానికి అని ఉండే. ఆ సందర్భంలో ఏదన్నా పిల్లాడు ఏదన్నా తప్పు పని చేస్తే పుట్టాం కావచ్చు. అప్పుడు మీ మీద పగతోటి కాదు పుట్టింది. మీకు నాకు ఏవి గట్టు పంచాయతీలు లేవు, సంపద పంచుకునే వాళ్ళం కాదు. మనము విద్యను మీకు అందించి ఈ సమాజానికి మీరు అనుగుణంగా ఉండాలి అనేది మూలంగా మీలో అది నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో చేశాం తప్ప మీ మీద కక్షతో కాదు. చాలా టైం అయిపోయింది, ఇంత సుదీర్ఘంగా మాట్లాడడం తప్పు. అయితే ఈ సభను చాలా కష్టాలతోటి, చాలా ఇదిగా, శ్రమతో, చాలా ఆనందంగా చేసినటువంటి మేనేజ్మెంట్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఆ తర్వాత మీరు మాకు అందించినటువంటి ఈ గౌరవాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. దీంతో నేను ముగిస్తున్నాను. ఎవరెవరైతే కారకులో వాళ్ళందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే మీరు నా కొడుకులు పుట్టేలాంటి వాళ్ళు, ఇంతమంది ఒక్క దగ్గర చూస్తే భాగ్యం కల్పించినందుకు చాలా 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 సంతోషం. థ్యాంక్స్ అన్న, కృతజ్ఞతలు. ఇకపోతే ఇక నేను మీకు సందేశం ఇవ్వగానే చిన్న సబ్మిషన్. ఒక్కొక్కరు ఇప్పుడు అంజనేయుడు చెప్తున్నానంటే, నేను హిందీలో పర్ఫెక్ట్ కాదు. ఉద్యోగం వచ్చిన తర్వాతనే కొంచెం జ్ఞానం సంపాదించుకొని పిల్లలకు ఒక మంచి ఉపాధ్యాయునిలాగా పేరు తెచ్చుకున్నా. ఎక్కడ పేరు నాకు అని చెప్పుకున్నాడు. తన కృషిని మాత్రం చెప్పుకోలేదు. అది ఇక్కడ ఒకటి వినాలే, ఛందస్సు అనేది ఉంటుంది. చదువుకునే పిల్లలు మీ అందరికీ తెలుసు. ఛందస్సు ఉన్నప్పుడు లఘువులు గురువులు ఉంటారు, తెలుసు కదా. లఘువు అంటే సంపూర్ణ అక్షరము, గురువు అంటే సంపూర్ణ అక్షరము, లఘువు అంటే అర్ధాక్షరం, రెండు కలిస్తే గురువు అయింది. అట్లాగే చెడిపోయో మంచికో చెడుకో ఈ వృత్తికి వచ్చిన తర్వాత వృత్తిని లఘువుగా ప్రవేశించిన వృత్తిని గురువుగా మార్చుకోవడం ఒక ఉత్తముని లక్ష్యం. అలాంటి ఉత్తముడు మన అంజనేయులు అని చెప్పొచ్చు. అంటే ఎవరైనా కానీ మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే ఆ యొక్క గురువు లఘువులు అనేది ఉదాహరణగా చెప్పినాను. ఇకపోతే మన మన పాఠశాలలో పేర్లు చెప్పాను కానీ చాలామంది కొంతమంది ఉపాధ్యాయులు, ముఖ్యంగా నాకు కొంత ఆడపిల్లలు అని కొంతమంది బాధపడతారు.
బాధపడదు. స్త్రీని గౌరవించే దేశంలో మనం పుట్టినాము. సృష్టికి మూలం స్త్రీయే. స్త్రీలు ఏది లేదని నమ్మే కొంతమందిలో నేను ఒకని. ఇప్పుడు వాళ్ళని రోజు ఎంకరేజ్ చేసి నేను క్లాస్కి వచ్చిన తర్వాత చదవాలమ్మా అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం నిర్వర్తిస్తూ స్కూల్ అసిస్టెంట్గా అంటే ఎడ్జిబిటీ కూడా కాదు, వాళ్ళు బీఎడ్గా వాళ్ళందరూ కూడా బీఎడ్ చేసి వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్గా చేసి కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకుని లెక్చర్స్ కూడా అయినాయి. అంటే ఇది నా అనుభవంలో తిరిగినట్టు సంఘటన చెప్తున్నా. ఇక మా కాలేజీలో కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఉండే వాళ్ళు ఇంటికాడ ఎన్నో సమస్యలు ఉండే అవన్నీ తెచ్చుకొని బాధపడేవారు. అట్లా బాధపడద్దామని ఎంకరేజ్ చేసి ఇక అవన్నీ మర్చిపోయినా అవన్నీ పడుతున్నాయి. ఇకపోతే ఇక్కడ సుమతి గారి గురించి కూడా చాలా చెప్పాలి. ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఆమె ప్రోత్సాహమే పరోక్షంగా. సుమతి నేను ఏం చేసిన అనుకుంటుంది కావచ్చు, కానీ పూర్వం కొట్లాడుతున్న చిన్నపిల్లప్పుడు అని చెప్పారు కొంచెం సుమతి కొట్లాడిందంటే ఆమె ఇన్స్పిరేషన్ చేసి కూడా ఇంతమందికి ఆమె ప్రోత్సాహాన్ని ఇచ్చింది కనుక సుమతి. ఇకపోతే మన దబరించే సార్ చెప్తూ ఒకటి మర్చిపోయాడు. వెంకయ్య నాయుడు గురించి చెప్పు ఏమన్నా అంటే ఆయన కేవలము మా దేశము అని చెప్పిన బాగానే అవుతుంది. ఇంకోటి దేశం అని చెప్పాలి, నా భాష, నా యాస, నా భాష అని కూడా వెంకయ్య నాయుడు చెప్పడం జరిగింది. అంటే మన భాషను మన యాసను మర్చిపోవచ్చు. ఎన్ని రోజున ఎక్కడికి పోయినా ఏం చేసినా మన భాషను మన ప్రాంతాన్ని మన దేశం అంతా సారి చెప్పారు. మర్చిపోవద్దు, ముందుకు సాగాలంటే ఏం కావాలి? వివేకానందుడు చెప్పాడు. ఇప్పుడు ఈరోజు మన ప్రధానమంత్రి వివేకానంద రాకాని అక్కడ కొంచెము నిలదీ చేసింది కాదు, ధ్యానం చేసింది. అక్కడక్కడ వాస్తవంగా వివేకానందుడు కూర్చొని ఒక జ్ఞానోదయమైన ఏంటిది? ఎడ్యుకేషన్. మన ప్రజలందరినీ కూడా సామ్రాజ్యం కొరకు పోరాడాలి, సామ్రాజ్యం పోరాడాలంటే ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు ఎడ్యుకేషన్ లేదు కనుక మనం ఎడ్యుకేషన్లో సంపాదించినట్లయితే మనం ముందుకు పోగలమని చెప్పిండు. ఇంతేకాక దీనికి మీ అందరు తెలుసు, మీకు పంచాయతీ చదువుకున్నారు ఏది ఎవరు? గురుజన అప్పారావు. ఆయన ఏం చెప్పిండు? దేశం అంటే మట్టిగా చెప్పుకుంటూ ఇంగ్లీష్కు ప్రోత్సాహం చేసిండు. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? అంతర్జాతీయంగా మనం ఎదగాలంటే మనకు కావాల్సింది ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎవరైనా బుక్స్ ఏ భాషలో ప్రింట్ కాలేదు అని చెప్పడం జరిగింది. మన ధర్మాన్ని ఏది కూడా విడిచిపెట్టకుండా మన ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకు సాగమన్నాడు మన గురుజ అప్పారావు గారు. ఇకపోతే సంస్కృతం కొందరు చెప్పిన కల్చర్ గురించి. అసలు కల్చర్ అంటే ఏంటి? సంస్కృతి అంటే ఏంటి చెప్పచ్చు ఎవరైనా? కల్చర్ అంటే ఏమిటి? మన కట్టు కొట్టు అన్నీ ఇదంతా రాను రాను కలుషితమవుతుంది. ఈసారి చెప్పిన దాని జొరికిన పదలుచుకోలేదు. కానీ మన కల్చర్ను కొనసాగింపు ఇప్పుడు గుడికి పోతాం. గుడికి పోయిన తర్వాత అమ్మ నొసరుకు బొట్టు పెట్టుకుంటుంది. దాని మనం కూడా నొసరుగా పెట్టుకుంటాం. కానీ బొట్టు తెచ్చి ఒక ముక్కుగా పెట్టుకోం. ఇది ఎవరు నేర్పారు? మన తల్లే మనకు నేర్పింది. అంటే తల్లే మనకు మొదటి గురువు. ఇది మన కల్చర్. ఈ కల్చర్ కొనసాగింపుగా ముందుకు పోవడే నాగరికత. కల్చర్ నాగరికత అనేది రెండు ఒక నాణానికి భిన్న స్వరూపాలు, భిన్న రూపాలు. అంటే ఒకవేళ ఇది దీనిపైన అది దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది తప్ప అవదానికి ఒకటి ఇండివిజువల్గా పో. ఇక మీకు బోర్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే తినే సమయం కూడా ఇది ఎక్కువ సమయం తీసుకో. 10 తలలు ఉంటాయి, 10 తలలు ఉన్నాయి. 10 తలలు ఆలోచించి ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానం ఆయనకు ఉంది అని అర్థం. కానీ 10 తలకాయలు బట్టి ఈ నాటకాలు వేసి అంత 10 తలకాయలు ఉన్నాయి. అంత జ్ఞాన సంపన్నుడు మన ఎవరు? రావణాసురుడు.
ఒకసారి రావణాసురుడు అన్ని లోకాలు చేయించినట్ట చేయించుకుంటా సరిగ్గా అరే ఇక్కడ లోకాలు ఉన్నాయా అని అడిగినాడు. అయ్యా ఒక లోకం ఉంది. ఏందిరా లోకం అంటే యమలోకం ఉన్నది. అరే అది కూడా చేంజ్ అయిపోయాయి కదా, పోదామా అంటే లేదు సార్ ఇప్పుడు లేదు పరిస్థితి, చల్లారిన తర్వాత రేపు పోదాం అంటే సరే అని అనుకుంటాం అని వాయిదా వేసుకుంటాం. వచ్చే వరకు ఎందుకు అట్లా అంటే మన సైనికులందరూ కూడా దెబ్బలు తాకినాయి అంటే నిజమా అని చూసేవరకు అయితే వాళ్ళు అందరూ కూడా గ్లూకోజ్ ఎక్స్ట్రా ఉన్నాయి, అట్లా బ్యాండేజ్ కడతా ఉన్నారు. అది నిజమే. ఇది రేపు మనం యుద్ధానికి పోదాం అని వాయిదా వేసాడు. రేపటికి పడుకుని విశ్రమించిన తర్వాత లంక నుండి ఒక వర్తమానం వస్తారు. తల్లి పంపుతుంది, బిడ్డలు తొందరగా లంక వచ్చేయాలి, ఇక్కడ పరిస్థితి మంచిగా లేదు అంటే ఆయన లంకకి వస్తాడు. వచ్చి ఆ పని ఈ పని చక్కగా పెట్టుకున్నాం. అయితే అది మర్చిపోతాడు, ఏది ఎవరో కానీ మర్చిపోతాడు చేయించాలనేది. ఈ అంతా చేసుకున్న వరకు అన్ని ఎక్కడెక్కడ రాజకార్యాలు చేసుకున్న తర్వాత అది ఇక ఆ లోకం పోలేదు, యమలోకం అట్లే మిగిలిపోయి యమలోకం అట్లనే మిగిలిపోయి ఇక్కడ రాజకార్యాలు చేసే వరకు మరి ఎట్లా అంటే ఈరోజు యమలోకం లేకుంటే మనంత సంతోషంగా ఉండేది, కానీ ఆడ యమలోకం అట్లనే మిగిలిపోయింది. అంటే దీని అర్థం ఏంది, ఒక్కసారి ఒక పనిని వాయిదా ఇస్తే మళ్ళీ ఆ పనిని జీవితంలో చేయలేము, చేసే అవసరం రాదు. మీరందరూ కూడా మీరు చేసే పనిని ఒక మన రమేష్ ఉన్నాడు, రేపు లక్ష్మీని మీద కదా రేపు పెడదాం అనుకుంటే రేపే ఆ బండి అనే ఉంటుంది. కిషన్ ఉన్నాడు, ఇళ్ళం కలగాలి ఇళ్ళం కలవాలి ప్లాన్ చేసుకున్నాడు, కానీ వేరే ఎవరో కలిసాడు ఈ పని పక్కన పెట్టాడు. అంటే ఎవరైనా కానీ కిషన్ రమేష్ అని కాదు, ఎవరైనా కానీ మనం ఒక వాయిదా వేసుకుంటే ఆ పనిని మళ్ళీ చేయలేము. అందుకే మీరందరూ కూడా ఒక పెద్ద పదం వాడుతున్నారు. దయచేసి మీరెవరు కూడా మీ పనిని వాయిదా వేసుకోకండి. వాయిదా చేసుకోండి అంతే. కనుక వాయిదా ఇదే మన గాంధీ గారు కూడా చెప్పారు, కలకాగాం ఆజ్ కరో ఆజ్ కామ్ అబ్ కరో. సార్ ఎవరి పనులు ఎవరెట్లా చేస్తారు అంటే ప్లాన్, యూ మస్ట్ హ్యావ్ ఏ ప్లాన్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్లాన్, మీకు ఒక పథకము ఉంటే మీరు దాన్ని బట్టి ముందుకు సాగచ్చు. అందుకనికే నేను వెళ్ళిపోయినా కనుక ముసలోడు చెప్పాడు, మనము వాయిదా వేసుకోవద్దు, మన పని చేయాలని. మీరు సగం మందన్నా అది ఫాలో అయితే నేను చాలా ధన్యున్నది. కనుక దయచేసి మనందరం కూడా హార్ట్ఫుల్గా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఏ పనిని కూడా వాయిదా వేసుకోవాలన్నా వేయద్దు. ఆ పని మనం సాధించాలి, సాధించి ముందుకు పోవాలి అని నేను చెప్పలే, నాకు చెప్పినటువంటి పంతులు చెప్పి అది నేను మీకు చెప్పాను. సార్ సరిపడదా? మండల పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్మకల్ కరీంనగర్ మండలం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో లయన్ చింతల కిషన్ పటేల్ గారు గురువులను సన్మానిస్తున్నటువంటి దృశ్యం. ఓకే అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి. బొమ్మకల్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామం 1981-82 సంవత్సరం
7th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వారి కుటుంబాల సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటోను దిగుతున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. అలాగే కలిపేయకండి.